వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు విశాఖలో ఏఐ వర్సిటీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దేశంలోనే టాప్ యూనివర్సిటీలను ఏపీలో అన్ని ప్రాంతాలకు తీసుకువచ్చే లక్ష్యంతో తామంతా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అధ్యక్ష, 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష, నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసానికి 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష, టాటా గ్రూప్, LNT, IIT మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ AI ML కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ గా తీసుకుని ఒక AI యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. AMA యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసేగల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, అసెంబ్లీ సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు తనదైన శైలిలో స్పందించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాలతో సహా వివిధ అవుట్ఫాల్ ఫూజ్లు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరమ్మతులకు కూడా పనికిరాని స్థితిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే వీటి పునర్నిర్మాణం చేపడతామని సమాధానం చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి యొక్క నియోజకవర్గంలో రత్నకోడు మేజర్ డ్రైను, న్యూయరాలి మీడియం డ్రైను, ఉప్పు కాలువ మీడియం డ్రైను, మంగళేరు మీడియం డ్రైను, మేకల కాలువ మీడియం డ్రైను, పెట్టలంక మైనర్ డ్రైను, కోడూరు మైనర్ డ్రైన్, అంటే ఒక మేజరు, 4 మీడియం, 2 మైనర్ డ్రైన్స్ సంబంధించినటువంటి అవుట్ఫాల్ స్లూయిస్లు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క అవుట్ఫాల్ స్లూయిస్ ద్వారా మరి ఏదైతే ఈ యొక్క డ్రైన్స్లో ఉన్నటువంటి నీరు సముద్రంలోకి పోవడానికి, అదేవిధంగా ఫ్లడ్స్ వర్షాలు పడినప్పుడు కూడా ఆ నీరు కూడా సముద్రంలో పోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా పోర్టు టైంలో సముద్రంలోంచి మళ్ళీ ఎదురు నీరు ఈ డ్రైన్లోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇట్లా పోటు పాట్లకి ఏదైతే వాటర్ ముందుకి వెనక్కి ఏదైతే మరి వస్తూ పోతూ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్లు అనేది నిర్మాణాన్ని, అంటే ఏదైతే ఆ రోజు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినటువంటి సమయంలో ఏదైతే తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే జరిగిందో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ ఆవశ్యకతను ఆ రోజు గుర్తించి 1979లో మరి యొక్క ఏదైతే ఈ యొక్క మేజర్, మీడియం, మైనర్ డ్రైన్స్కి ఈ 7 నిర్మాణాలని చేయడం జరిగింది అధ్యక్ష. దీని ఏదైతే పర్టికులర్గా ఈ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఉండడం వల్ల
ఏదైతే మన డ్రైన్స్లో ఉన్నటువంటి వాటర్ సముద్రంలోకి పోయేటప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అదేవిధంగా పోర్టు టైంలో ఉప్పు నీరు ఈ యొక్క డ్రైన్స్ నుంచి పొలాల్లోకి రాకుండా ఆటోమేటిక్గా ఆ డోర్స్ క్లోజ్ అయిపోవాలి అధ్యక్ష. ఈ రకంగా ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి పని చేయడం అటువంటి వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే నిరంతరం సముద్రపుకు సంబంధించినటువంటి వాతావరణం అక్కడ ఉప్పు గాలి వాతావరణం ఉండి తుప్పు పట్టేటువంటి పరిస్థితి ఉండడం, అదేవిధంగా అక్కడ సముద్రపు అలలు ఉండేటువంటి ప్రభావం, తుఫాన్ల ప్రభావం, వీటన్నిటి వల్ల కూడా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ ఏదైతే పూర్తిగా పాడైపోయి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల ఏదైతే వర్షాకాలంలో మరి ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలోకి పోయేటప్పుడు ఆ షట్టర్స్ ఓపెన్ కాకపోక మరి ఆ యొక్క పొలాలన్నీ కూడా జలాశయాల మాదిరిగా నిండుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పోటు సమయంలో ఆ ఉప్పు నీరు బ్యాక్ రాకుండా ఆ క్లోజ్ అవ్వాల్సినటువంటి షట్టర్స్ క్లోజ్ కాకపోవడం వల్ల ఆ ఉప్పు నీరు అంతా కూడా డ్రైన్స్ నుంచి పొలాల్లోకి వచ్చి ఆ ఉప్పు నీరు పొలాల మీద ప్రవహించి అక్కడ ఆ సెలినిటీ వాటర్ ఉండడంతో అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుకే ఏదైతే ఇవి మరామతులు కాదు అధ్యక్ష, కనీసం మళ్ళీ కొత్తగానే నిర్మాణం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మరామతులకు కూడా పనిచేసేటువంటి పరిస్థితిలో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ లేవు అధ్యక్ష. మరి ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ మెయింటెనెన్స్ సంబంధించి అంటే కనీసం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా వాటికి పెయింటింగ్స్ వేయాలి. అదేవిధంగా వాటికి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే ఆ డోర్స్ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. అంచేత అటు పెయింట్స్ లేవు, మరామతులు మాట నుంచి 5 సంవత్సరాల్లో గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. 36,08,00,000 రూపాయలు ఏదైతే మరి దాన్ని ఎస్టిమేషన్ వేశారు. మరి త్వరలోనే అది మేము మొన్న నాబార్డ్లో మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ నాబార్డ్ నుంచి వస్తే అది టేకప్ చేస్తాం, లేకపోతే జనరల్ ఫైనాన్స్ బడ్జెట్ నుంచి అయినా సరే తీసుకుని అవుట్ఫాల్ స్లూయిస్ని అండ్ పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్డర్ పాస్ చేయడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి చర్చిలను స్వాధీనం చేసుకోవాలని పవన్కు ఫిర్యాదు చేశారని, వెనుక ముందు ఆలోచించకుండా అన్ని జిల్లాల్లోని క్రైస్తవ చర్చలకు అనుమతి ఉన్నది లేనిది గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డర్ విడుదల చేశారన్నారు. మార్చి 31న విశాఖలోని తమ చారిటీలను సీజ్ చేస్తామని జీవీఎంసీ ప్రకటించిందని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జ్యుడిషియల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. A letter released by the government of Andhra Pradesh by the Deputy Chief Minister Pavan Kalyan's office on February 10th, 2025, just last month, signed by OSD K. Anand. And what is this letter says? That find out how many churches in Andhra Pradesh, where are they, and instruct all the 26 district collectors and in charges and take necessary action. What is that necessary action? Shut down the churches, harass them, prosecute them like they are doing in Uttar Pradesh, Odisha, Maharashtra, Chhattisgarh and various other states of India. You wonder why I am so upset in the last 2 months with Pavan Kalyan. Look at this. He is creating fight between peace-loving Hindus, peace-loving Christians and peace-loving Muslims. రాడార్ రీఛార్జ్ రద్దు చేయాలని, గతంలో ఇచ్చిన రేట్లు కొనసాగించాలని విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఊబర్, ర్యాపిడో, ఓలా యాప్లకు విశాఖపట్నంలోని సుమారుగా 4,000 మంది లింక్ అయి ఉన్నారు. వీటి యాజమాన్యం 10 ఏళ్ల నుండి
కారు ఓనర్లు డ్రైవర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో డీటీసీ దగ్గర అంగీకరించిన అంశాలను కూడా అమలు చేయకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, పోల్నాయుడు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఓలా, ఊబర్, ర్యాపిడోలో మాకు ప్రధాన సమస్యలు రేడారు, అలాగే రీఛార్జ్ చేసుకోవడం. ఇప్పుడున్న జీవనశైలి ఆధారంగా రేట్లు తగ్గించారు. ఇప్పుడు నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతున్నా సరే, అయితే జీవనశైలి ఆధారంగా రేట్లు పెంచాలి, లేదంటే ఉన్న రేట్లు కొనసాగించలే సరికాదు, రేట్లు తగ్గించారు. ప్రధానంగా రేడారు. ఇంతకుముందు ఎవరైనా కస్టమర్ క్యాబ్ బుక్ చేస్తే ఒక డ్రైవర్కి మాత్రమే వెళ్ళేది. ఇప్పుడు ఈ రాడార్ సిస్టమ్ కొత్తగా పెట్టాక కస్టమర్ ఎవరైనా క్యాబ్ బుక్ చేసేటప్పుడు అది 5 మందికి వెళ్తుంది. 5గురిలో మాకు పోటీతత్వం పెట్టారు ఈ రాడార్ సిస్టమ్ ద్వారా. అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక చేత్తో స్టీరింగ్, ఒక చేత్తో మొబైల్ పట్టుకుంటూ డ్రైవ్ చేయవలసి వస్తుంది. ఎప్పుడు ఎవరికి డ్రైవ్ వస్తుందా, ఎవరు ముందు యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ కాంపిటేటివ్ పెట్టాడు 5గురికి, పోటీతత్వం పెట్టబట్టి ఎవరు ముందుగా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి యాక్సెప్ట్ అవుతుంది. ఆ కారణంగా ఈ రాడార్ సిస్టమ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆర్థికంగా. ఎందుకంటే పెట్టుబడి మాది, డీజిల్ మాది, కారు మాది. ఈ రాడార్ సిస్టమ్ వల్ల యాక్సిడెంట్లు అధికంగా అవుతున్నాయి. అందువల్ల ఈ రాడార్కి పూర్తిగా తీసివేసి ఏదైతే పాత పత్తి ఉందో ఒక బుకింగ్ ఒక డ్రైవర్కి మాత్రం వెళ్ళే విధంగా ఉండాలని, అలాగే ఏదైతే ఇప్పుడు రీఛార్జ్ ఒకప్పుడు ఒక కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక 100 రూపాయలు క్యాష్ కలెక్ట్ అమౌంట్ వస్తే 100 రూపాయలు 20 రూపాయలు అనేది యాజమాన్యంకి వెళ్ళేది, 80 రూపాయలు అనేది డ్రైవర్కి వచ్చేది. ఇప్పుడు పాత పద్ధతిని తీసేసి ఇప్పుడు యాజమాన్యంకి రావాల్సిన ఆదాయాన్ని కూడా డ్రైవర్ పైన భారం పడే విధంగా రీఛార్జ్ ఒక రోజు ఆన్లైన్లోకి రావాలి, కంపల్సరీ ఒక బుకింగ్ రావాలంటే కంపల్సరీ 200 ఒక రోజు రీఛార్జ్ చేసే పద్ధతి పెట్టారు. ఆ రోజు బుకింగ్ వచ్చినా రాకపోయినా సరే 2 రోజులు పోయేది, ఇంకా యాజమాన్యం పోద్ది. డ్రైవర్కి ఆ రోజు రూపాయి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా మా జోబులో తీసి కారు పెట్టుబడి పెడుతున్నా, డీజిల్ పెడుతున్నా, అన్నీ పెడుతున్నాం. ఇంక సరికదా యాజమాన్యాన్ని పోషించే బాధ్యత కూడా ఈ రీఛార్జ్ పద్ధతి ద్వారా మాకే భారంగా అయింది. అలాగే ఇప్పుడున్న జీవనశైలి ఆధారంగా డీజిల్ రేట్లు, నిత్యావసర వస్తువులు, కారు మెయింటెనెన్స్లు అన్నీ పెరుగుతున్నా సరే మాకున్న రేట్లు పెంచలేదు సరే కదా, ఉన్న రేట్లు తగ్గించిన రేట్లు పెంచాలని ఈ 3 అంశాలపైన కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయం వేదికగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజికవేత్త ఆచార్య జి హరగోపాల్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తోందని, అభివృద్ధి పేరుతో ఖనిజాలు తరలిస్తున్నారని ఆరోపించారు. మీరు హెజ్బుల్లాని ఇజ్రాయెల్ నుంచి హెజ్బుల్లా నాయకుడిని మీటింగ్ జరుపుకుంటే నాయకుడిని ఇజ్రాయెల్ నుంచి చంపారు. అంటే టెక్నాలజీ సాగిపోయిందంటే మీరు ఎక్కడ కూర్చుంటాక టార్గెట్ చేసి మీ దగ్గరికి రాకుండా చంపేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. కనుక టెక్నాలజికల్ ప్రోగ్రామ్ డ్రోన్లో మనిషి కదలిక ఎక్కడున్నాయి అనేది కూడా కనుక్కునేదాకా వచ్చేసి, కనుక టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఇవాళ రాత్రి చేతిలో విపరీతమైనటువంటి టెక్నాలజికల్ బలం ఉంటే సాయుధ బలగాలు ఉన్నాయి. కానీ రాజ్యము ఇంత బలగాలను ఎందుకు కలిగి ఉన్నది, దీనికి ఇంత అవసరమా? ఈ మిలిటరీ కానీ, పారామిలిటరీ కానీ, పోలీసులు కానీ, గ్రేహౌండ్స్ కానీ ఇంత. సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ను విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. రాత్రి విశాఖలో బస్ చేసిన ర్యాలీ బృందం ఉదయం అన్నవరం వెళ్లారు. ఈ సైక్లోథాన్ మార్చి 31న వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వద్ద ముగియనుంది. ఈ సైక్లోథాన్ భారత తూర్పు పడమటి తీర ప్రాంతాలను కవర్ చేస్తూ 6553 కిలోమీటర్ల తీరరేఖను పూర్తి చేయనుంది. తీర ప్రాంత ప్రజలకు జాతీయ భద్రతపై అవగాహన కల్పించడం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, విస్ఫోటక పదార్థాలు వంటి ప్రమాదాలపై చైతన్యం కల్పించడమే ఈ సైక్లోన్ ముఖ్య ఉద్దేశం. एसएफ की साइक्लोथॉन साइकिल रैली दिनांक 7 मार्च को यूनियन होम मिनिस्टर श्री अमित शाह के द्वारा इनॉग्रेट किया गया वर्चुअली, तो कलम तमिलनाडु से। इसके बाद
2 साइकिल रैली ईस्टर्न कोस्ट से और वेस्टर्न कोस्ट से एक साथ शुरू हुई। एक बखाली वेस्ट बंगाल से और दूसरा लखपत फोर्ट गुजरात से। दोनों ही साइकिल रैली एक साथ ही 31 मार्च को कन्याकुमारी में मिलेंगे विवेकानंद मेमोरियल में, जो टोटल 6,553 किलोमीटर की दूरी तय करेंगे। इस दौरान ईस्टर्न कोस्ट की रैली जो विशाखापट्टनम से होकर गुजर रही है वो 2,778 किलोमीटर चलेगी, और जो वेस्टर्न कोस्ट की साइकिल रैली है वो 3,775 किलोमीटर की दूरी तय करेगी। पूरे समय जो इसमें रैली में लगेगी वो 25 दिनों का है, 7 मार्च से शुरू होकर 31 मार्च तक। सीएसएफ साइक्लोथॉन रैली को करने का उद्देश्य मेनली यही है कि जो भी लोग कोस्टल एरिया में रहते हैं, फिशरमैन या दूसरी कम्युनिटी, उनके साथ में इंटरेक्ट करना, उनको सुरक्षा के बारे में बताना और ये बताना कि नेशनल सिक्योरिटी ज़्यादा इम्पॉर्टेंट है, वो हमारे लिए बहुत ही मददगार हो सकते हैं किसी भी सिक्योरिटी एजेंसी से। उसमें से सीआईएसएफ भी एक एजेंसी है जिसको कि उनके इन्फॉर्मेशन से काफ़ी सारी सहूलियतें मिल सकती हैं। मेनली जो कोस्टल एरिया में हम लोगों को खतरा महसूस होता है वो स्मगलिंग का है, चाहे वो ड्रग्स हो, चाहे वेपन्स हो, आर्म्स एक्सप्लोजिव्स हो। तो हम लोग उनको ये बता रहे हैं कि ये नेशनल सिक्योरिटी में आपकी अहमियत कितनी ज़्यादा है, जो आप इन सब चीज़ों को दूर कर सकते हो, ये खतरे से देश को बचा सकते हैं। तो वो हमारे लिए फिशरमैन कम्युनिटी और कोस्टल एरिया हमारे लिए आइज़ एंड ईयर्स का काम करते हैं। हम लोग उनके साथ में ज़्यादा से ज़्यादा इंटरेक्शन कर रहे हैं, सो दैट कि जब कभी भी अगर ऐसी कोई भी चीज़ वो महसूस करते हैं वो हम लोगों को बताएं, या फिर किसी भी सिक्योरिटी एजेंसीज को वो सूचना प्रदान करें, जिससे कि समय रहते उस चीज़ को ओवरकम किया जा सके। पूरे दिनों में इन साइकिल रैली जो है लगभग आधा समय हो गया 10 दिनों का, और इस दौरान जो विशाखापट्टनम से आज अन्नावरम के लिए साइकिल रैली निकली है वो 125 किलोमीटर की दूरी तय करेगी। अभी तक ईस्टर्न कोस्ट की जो साइकिल रैली हुई है वो 1144 किलोमीटर की हो चुकी है। हमारे बल सदस्य 50 जो हैं वो लगातार साइकिल चला रहे हैं और लोगों को एजुकेट कर रहे हैं कि वो अपने ज़्यादा से ज़्यादा कैसे दे सकते हैं योगदान नेशनल सिक्योरिटी में। इसके अलावा इसका हम लोगों का एक और उद्देश्य है कि गवर्नमेंट के जो स्कीम्स है, बेटी बचाओ बेटी पढ़ाओ से नो टू ड्रग्स, इसके अलावा फिट इंडिया मूवमेंट, स्वच्छता अभियान, इसके बारे में भी लोगों को जानकारी दी जा रही है, जिससे कि ज़्यादा से ज़्यादा लोग फिशिंग कम्युनिटी जो है हम लोगों के साथ में मुख्य धारा में मिलकर इस चीज़ को बढ़ावा दें और पढ़ाई के स्तर को और ऊंचा किया जा सके और देश की को प्रगति में लेकर आया जाए। इसीलिए हमारे जो मोटो है, अगर आप ये पीछे में देखेंगे भी तो सुरक्षित तट समृद्ध भारत, यह हम लोगों का मोटो है यहाँ से, कि जितना भी तट सुरक्षित रहेगा भारत हमारा उतना ही समृद्ध रहेगा। तो इस मोटो के साथ में हम लोग ये साइकिल रैली कर रहे हैं। అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామంలో రొంగలి వెంకట్రావు అనే రైతు తన చెరుకు తోటకు నిప్పు అంటించాడు. చెరుకు పంటకు మద్దతు ధర లేదని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా లేదని మనస్తాపం చెంది ఈ పని చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గానుగాట తరచూ ఆగిపోవడం వల్ల రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 32,000 ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు అనేటువంటిది పండించి రైతులు చెరుకేస్తే ఈరోజు 5,000, 6,000 ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది. ఆ 5,000, 6,000 ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గానుగాట సక్రమంగా ఆడట్లేదు. ఓవర్ ఆయిలింగ్ లేక, బాయిలర్ సరిగ్గా పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకు అనేటువంటిది పూర్తిగా ఎండిపోయి కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేనటువంటి పరిస్థితి, అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ. అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి 23,000 మంది కష్టపడి సేరుదానాలు కట్టి వాళ్ళ భార్యలు పుస్తుల తోటలు కూడా అమ్మి సేరుదానాలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి రైతులు కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బాయిలర్ ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తుంటారు. శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే
చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళ చెరుకు దాంట్లో వదిలేయడం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈరోజు పట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఇక్కడ కొత్తపేంట దేవరాపల్లి మండలంలోని కొత్తపేంట గ్రామంలోని రొంగల వెంకట్రావు అనేటువంటి ఒక రైతు చేరుంది. ఆయన చేరు వేసుకుందామని అంటే అక్కడ కొట్టుకెళ్ళా ఎవడో తీసుకునే పరిస్థితిలో డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు, పెట్టుబడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఈరోజు చెరుకు తోటకి అగ్గెట్టేశారు. అంటే రైతు కన్నతల్లిలా చూసుకునేటువంటి పంటకి ఈరోజు రైతే అగ్గెట్టుకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది. ఇటువంటి ప్రభుత్వాలు నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని ఈరోజు రైతులు దాని పంటకి అగ్గెట్టుకోవడం అంటే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి పరిస్థితి. కన్నతల్లి లాంటి పంటకి ఈరోజు రైతులు చెరుకు తోటకి అగ్గెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద పరిశీలన చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరించడానికి 350 కోట్లు ఇచ్చి తక్షణ సాయం కింద వాళ్ళకి 35 కోట్ల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ విధంగా ఆదుకోకపోతే రైతులు చెరుకు తోటకు అగ్గడం కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ పండిన పంటకే అగ్గడం అంటే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం భావించి వెంటనే రైతాంగాన్ని ఆదుకునే విధంగా షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. నడుం భాగం ఒక చెయ్యి దుప్పటిలో మూటకట్టి దుండగలు బయ్యవరం జాతీయ రహదారి బ్రిడ్జి కింద పడివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి కసింకోట పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సతీష్ లఘు విశాఖపట్నంలో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఈ సినిమాలో మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ, లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి, హీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి, విష్క హోటల్ దస్పల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ సీతంపేట గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథ తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాని సహ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్నారు. చట్టంపై అవగాహన కల్పిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇలాంటి పెద్ద ఇట్లు డైరెక్టర్ గారు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ సినిమా పూర్తిగానే వైజాగ్ లో మా అందరిని పిలిచి తీయాలని కోరుకుంటున్నాను. ఫిక్షనల్ ఉంది మొత్తం, అన్ని క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా ఫిక్షనల్. అయితే రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఒక ఫిక్షనల్ కథగా తయారు చేసింది ఇదంతా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 News. Please share, subscribe and like.